అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్కి అందరికీ స్వాగతం పలుకుతూ, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తాము? ప్రత్యేకంగా రెడీ అయి వెళ్తాం. అలాగే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రత్యేకించి పాఠశాల యాజమాన్యం వారు నిర్ణయించినటువంటి దుస్తుల్లోనే వెళ్తాం. దాన్ని ఏమంటాం? యూనిఫామ్. అంటే అందరూ ఒకేలాగా పెడతాం. అయితే సాటర్డేనో ఫ్రైడేనో వాళ్ళ యొక్క వెసులుబాటును బట్టి యాజమాన్యం వారు ఏం చేస్తారు? మీకు నచ్చిన దుస్తులు వేసుకురావచ్చు ఒకరోజు, వారానికి ఒక రోజు అని చెప్తారు. ఆ రోజు మనం ఏం చేస్తాం? చాలా బాగా కనిపించాలి, ప్రత్యేక ఆకర్షణగా ఉండాలి, నన్ను అందరూ చూడాలి అని ఏం చేస్తాము? చక్కగా అలంకరించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. మంచి దుస్తులు వేసుకుని, అలాగే హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా వేసుకుని, అమ్మాయిలు అయితే వస్తారు మరి స్కూల్కి, చాలా అందంగా కనబడతారు అనమాట. ఆ రోజు సీతాకోక చిలుకల్లా ఉంటారు వాళ్ళు. అబ్బాయిలు అయితే ఇంకా వాళ్ళకి రకరకాల టీ షర్ట్లు, జీన్ ప్యాంట్లు, చాలా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఇదంతా ఎందుకని? మనము స్పెషల్ గా కనిపించాలి అనేటటువంటి ఒక తపన, దానికోసం మనం చేసుకునేటటువంటి అలంకరణ. అంటే మనకున్న సహజమైన అందాన్ని మరికొంచెం పెంచుకోవడానికి మనం ఈ అలంకరణ అనేది చేసుకుంటాం. ఇప్పుడు నేను మీకు వీడియో చేసి యూట్యూబ్ లో పెడుతున్నాను. చిరిగిపోయిన బట్టలు, చింపిరి చుట్టూ వేసుకుని వీడియో చేస్తే మీరు ఎవరైనా చూస్తారా? చూడరు కదా. అందుకోసం ఏం చేయాలి? ప్రత్యేకించి ఎంతో కొంత నేను రెడీ అవ్వాలి. ఇట్లా ఇవన్నీ ఎందుకని? ఉన్న అందాన్ని కొంచెం ఎక్కువ చేసుకోవడం కోసం. మరి ఇది కేవలం మనకేనా? భాషలో కూడా ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడానికే నేను ఈ వీడియో చేసి మీకు అందిస్తున్నాను. భాషలో, మన తెలుగు భాషలో అలంకారాలు అనేవి ఉన్నాయి. ఈ అలంకారాలు ఎందుకు ఉపయోగపడతాయి? భాషకి మరింత అందాన్ని చేకూరుస్తాయిట. ఈ అలంకారము, నిర్వచనము, రకాలు అనే విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలంకారానికి నిర్వచనం ఏం చెప్పారు కవులు? కావ్య శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రత్యక్షతే. అంటే ఏమిటి? కావ్యానికి శోభను చేకూర్చేవి అలంకారాలు. శోభ అంటే అందము. చాలా శోభాయమానంగా ఉందా ఇల్లంట, ఆ పెళ్లి పందిరి చాలా శోభాయమానంగా ఉంది అంటాం. శోభ అంటే ఏమిటి? అందం, ప్రత్యేకంగా అలంకరించడం అన్నమాట. అలంకరోతీతి అలంకార. కావ్యంలో ఇవి అలంకరించబడుతున్నాయి కనుక వీటిని అలంకారాలు అని అంటారు. మామూలుగా మనం సాధారణంగా ఏం చెప్పుకోవాలి అర్థం? సహజ సౌందర్యానికి అలంకారాలు ఎలా శోభను చేకూరుస్తాయో, కలిగిస్తాయో, అంటే మనకి కావ్యానికి కూడా అలంకారాలు అలాగే శోభను కలిగిస్తాయి. మనకి ఎలా అయితే మనం చేసుకునే అలంకారాలు మన అందాన్ని మరింత పెంచుతాయో, అలాగే కావ్యానికి కూడా మరింత అందాన్ని తీసుకొచ్చేవి, పాఠకుడు చదవాలి అని అనిపించేవి, వీటిని అలంకారాలు అని అంటారు. కేవలము కావ్యాలలోనే కాదు, సినీ గేయాలలో కూడా చాలా చక్కని అలంకారాలు పొందుపరిచి పాటలు రాశారు సినీ కవులు. సినీ సాహిత్యము ఈ అలంకారాలకి ఏమీ తక్కువ కాదు. చాలా చక్కని సాహిత్యం ఉంది మనకి. వాటి ఉదాహరణలు కూడా మనం తీసుకోవచ్చు. అలంకారానికి ఉదాహరణ రాయమంటే అవన్నీ మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అలంకారాలు ఎన్ని రకాలు మొత్తం? 1 శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే ఏమిటి? శబ్దమే ప్రధానముగా కలిగినటువంటివి. శబ్దము అంటే మనం ఉపయోగించేటటువంటి పదం. అర్థం కంటే కూడా ఉపయోగించిన ఆ పదాల యొక్క పొందిక అలంకారానికి అందాన్ని, ఆ కావ్యానికి అందాన్ని తీసుకొస్తుంది అనమాట. అటువంటి అలంకారాలు మనకి 6 అలంకారాలు ఉన్నాయి ముఖ్యమైనవి. అవి వృత్యానుప్రాస, చేటానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకం, ముక్తపద గ్రస్తం. ఇవి శబ్దాలంకారాలు. తర్వాత అర్థాలంకారాలు. ఇవి అర్థ ప్రధానమైనవి, అర్థమే ప్రధానముగా కలిగినటువంటివి అర్థాలంకారాలు. వీటిలో ముఖ్యమైనవి ఉపమాలంకారం. చాలా చాలా ముఖ్యమైనది, చాలా అందమైంది అనమాట ఉపమాలంకారం.
అలాగే రూపకాలంకారం, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, శ్లేష, అర్థాంతర న్యాసం. అర్థాలంకారాల్లో ముఖ్యమైనవి ఈ 6. అయితే చంద్రాలోకం అనేటటువంటి అలంకార శాస్త్రం ప్రకారం అర్థాలంకారాలు మొత్తం 33 ఉన్నాయి. అయితే మనకి ఇంచుమించు 6వ తరగతి దగ్గర నుంచి 10th క్లాస్ అయ్యే వరకు మనం ఈ అలంకారాలు ఒకటి తెలుసుకుంటే చాలు. శబ్దాలంకారాలు 6, అర్థాలంకారాలు 6. ఈ వీడియోల్ని విద్యార్థులందరూ చక్కగా ఉపయోగించుకోవాలని ఆశిస్తూ, దయచేసి వీడియోని యూట్యూబ్ లో మాత్రమే చూడండి. కేవలం మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ అలంకారాల్లో ఒక్కొక్క అలంకారాన్ని నేను వేరే వీడియోల ద్వారా వివరిస్తాను. 1 కానీ 2 కానీ ఒక్కొక్క వీడియోలో ఆ వీడియో నిడివిని బట్టి మీకు వీటన్నిటినీ వివరించడానికి నేను వీడియోల ద్వారా రూపొందించి మీకు అందిస్తానని తెలియజేస్తూ, విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగిస్తారని కోరుతూ ధన్యవాదాలు.